లగచర్ల ఇప్పుడు లబో దిబోం అంటున్నది. లావు ప్రేమతోటి లాలిస్తాడని రేవంత్ను గెలిపించి ముఖ్యమంత్రిని చేస్తే ఆయన పాలనలా పాలిచ్చే తల్లుల కాడ నుంచి పండు ముసలోల దాకా పోలీస్ బూట్ కాళ్ళ కింద నలిపేస్తాడు అనుకోలేదని గొటగొట్టేడుస్తుండ్రు గిరిజన బిడ్డలు. ఇప్పుడు లగచర్లలో ఎవ్వరిని కదిలిచ్చినా కన్నీల వరదనే వాడుతుంది. రేవంత్ రెడ్డిని నమ్మి ఓటేస్తే మా బతుకులను బద్నాం చేస్తుండు, ఆదుకుంటాడని గద్దెనెక్కిస్తే మమ్ములనే బొందబెట్టి మా బొందల మీదకెళ్ళి నడుద్దామని చూస్తుండు ముఖ్యమంత్రి అనుకుంటా శోకాలు పెడుతుండ్రు. ఆదుకోవాల్సిన సర్కారు పోలీస్ బూట్ కాళ్ళతోటి దొక్కి అనిచేస్తుంటే మా బాధను ఎవరికి చెప్పుకోవాలి? మా పచ్చని పంట పొలాలను ఫార్మా కంపెనీకి దోచిపెడుతున్న ఈ దగాకోర్ ప్రభుత్వానికి మాపై కొంచెం కూడా దయ లేదా అని గొట్టగొట్ట ఏడుస్తుండ్రు. మా భూముల కోసం పోరాటం మీకేమైతుంది? వ్యవసాయం చేసుకున్నాడు తప్ప ఇంకోటి తెలియని అమాయక గిరిజన బిడ్డల కుత్కెల మీద ఈ సర్కారు కత్తి పెట్టింది. చీడ పురుగులు పంటలను నాశనం చేస్తే పురుగుల మందులు కొట్టి పంటలు రక్షించుకున్నాడు తెలుసు గాని పంట భూములను చెరబెట్టాలని ప్రభుత్వమే చీడ పురుగులు లెక్క వస్తుందని మేము అనుకోలేదు. మా భూములు గుంజుకునే ముంగట మా నోట్ల గవే పురుగుల మందు పోసి మీ మందుల కంపెనీకి మా జాగలు గుంజుకోండ్రి అని గోసెల్ల పోసుకుంటుర్రు. ఒక గిరిజన మహిళ మీద పోలీసులు గా తీర్ల దాష్టికం చేసుకుంటా తీసుకపోతే కనీసం నోరెత్తి ఖండించిన మేధావులే లేరు. ప్రజా సంఘాల నాయకులు ఏడబోయినరో తెలుస్తలేదు. ప్రతిపక్ష బీఆర్ఎస్ తప్ప మా కోసం నిలబడ్డోలు ఒక్కలేరని లగచర్ల బాధితులు ఏడ్చుకుంటా చెప్పుకుంటే మనసున్న ప్రతి ఒక్కరి కన్లెంబడి కన్నిటి వాడిదే వాడుతుంది. లగచర్ల ఫార్మా కంపెనీ ఎందుకు అవసరమో ఎందుకు భూములు ఇయ్యాలనో చెప్పి ఒప్పించి తీసుకునే తెలివి లేక ఇవాళ పవర్లున్నామని బల ప్రయోగం చేస్తే అటెన్క అధికారం ఇచ్చిన జనాలకు దాన్ని బొందబెట్టుడు కూడా తెలుసు అని అంటుర్రు ఇవన్నీ చూస్తున్న జనాలు. కేటీఆర్ ను ఎట్లయినా అరెస్ట్ చేసి లోపటేయాలన్న గంపెడాశతోటున్నది కాంగ్రెస్ సర్కారు. ఏం గింత సందు దొరకకపోతుండే వరకు ఎట్లయినా చేసి చిన్న తప్పు దొరికినా చాలు ఇరికిచ్చి బయటకు రాకుండా చూడాలని తాతాలాడిపోతుండ్రు. అందుకే మొన్న లగచర్ల కేసులో అరెస్ట్ చేద్దామని ట్రై చేసిండ్రు. దానికి బీజేపీల మద్దతు కూడా కూడగట్టే ప్రయత్నం చేసిండ్రు. బీజేపీలు కూడా కాంగ్రెస్ వాళ్ళ భుజం మీద తుపాకీ పెట్టి కేటీఆర్ ను అరెస్ట్ చేయిస్తే మనం సేఫ్ అనుకునే ప్లాన్లు ఉన్నారు. కాకుంటే మహారాష్ట్ర ఎన్నికల దాకా ఓపిక పడదామని డిసైడ్ చేసుకున్నట రెండు పార్టీలోలు. ఇప్పుడు కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే పొలిటికల్ అరెస్ట్ అని దేశమంతా మీడియా గగ్గోలు పెడుతుంది. మహారాష్ట్రలో బీజేపీ దాని అస్త్రం లెక్క వాడుకుంటది. దాంతో మనకు నష్టమైతది. కాబట్టి జర్ర ఓపిక పట్టి ఓట్లు అయిపోగానే ఆ పని చేద్దామన్నట్టు ఆగినరట సర్కారోళ్ళు. కానీ రేవంత్ సారు ఎట్లయినా పగ సాధించుకోవాలన్న పంతంతో ఉండు కాబట్టి అరెస్ట్ చేయించి 3 నుంచి 6 నెలలు బయటకు రాకుండా చూడాలని పగడ్బందీగా అధికారులతోటి ప్లాన్ చేస్తుండట. అయితే ఇది ఇట్లుండగానే బీఆర్ఎస్ కాంగ్రెస్ ను ఊపిరి సల్పకుండా చేస్తుంటే మంత్రులంతా మాకేందన్నట్టు హాయిగా ఉంటారా? ఎవరేం కౌంటర్ ఇయ్యరా? ఎమ్మెల్యేలు మంత్రులంతా ఏం చేస్తుండ్రు? ఒకరిద్దరు తప్ప ఎవరు సపోర్ట్ చేస్తలేరు. నన్నంటే మిమ్మల్ని అన్నట్టు కాదా అని నిన్న మీటింగ్ లో అందరి మీద గరమైందట సీఎం సారు. ఎందుకు మాట్లాడతలేరో అడుచుకోమని పిసిసి ప్రెసిడెంట్ కు ఆర్డర్ వేసిండట. చూడుర్రి కడుపుల లేనిది కావలించుకుంటూ వస్తుందా అన్నట్టు సొంత మంత్రుల నుంచే మద్దతు లేని హాలత అయిపోయింది సీఎం సార్ది. కౌంటర్ ఇయ్యమని ఆలని బతిలాడుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. గిసోంటి మనిషి కేటీఆర్ ను అరెస్ట్ చేస్తే భస్మాసుర హస్తం నెత్తి మీద పెట్టుకున్నట్టే అయితది హస్తం పార్టీ కని కామెంట్లు చేస్తుండ్రు నెటిజన్లు.